పిఎం దక్ష్ పోర్టల్ ఈ పథకాన్ని 11 సెప్టెంబర్ 2023 తేదీన ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం దివ్యాంగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి కల్పించడం. 25,000 దివ్యాంగులకు ఉపాధి కల్పించడము లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం దక్ష్ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన దీనిని 9 మే 2015న ప్రారంభించారు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు వారు దీనికి అర్హులు. దీనికోసం సంవత్సరానికి 20 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదవశత్తు మరణించిన వారికి వారి కుటుంబాలకు 2 లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడిన వారికి 1 లక్ష ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. డిజిటల్ రూపాయి 1 డిసెంబర్ 2022న ఆర్బీఐ ప్రారంభించింది. డిజిటల్ రూపాయి అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మామూలు కరెన్సీ లాగానే పనిచేస్తుంది. మొదటగా 4 నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు: ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్. మొదట రిటైల్ రంగంలో ఉపయోగించారు. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. దీని యొక్క లక్ష్యం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడం, భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.